దేవా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం. మీ కృప మాకు దయచేయండి. దేవా, మీ సహాయం మాకు అవసరం. మీ సహాయం లేకపోతే మేమేమీ చేయలేం. కాబట్టి మీ సహాయం కోరుకుంటున్నాం. డిస్ట్రాక్షన్స్ నుంచి విడిపించబడి ఫోకస్డ్గా నీ వాక్యాన్ని వినడానికి కృపనివ్వమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను మరొకసారి ఎఫెసీ పత్రిక ఇంట్రడక్షన్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. మనం 6వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు ఈరోజు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఎఫెసీ పత్రిక 1 దగ్గరికి రండి. మీ బైబిల్ ఓపెన్ చేయండి దయచేసి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. తీసారా? చూడండి, మీకు 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మెయిన్ విషయాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 1వ అధ్యాయంలో 3 నుంచి 6 వచనాలు మీరు చూస్తే, తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే తన ప్రజలను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత 5-6 వచనాలు చూస్తే మీకు అక్కడ యేసుక్రీస్తు విమోచన కార్యం ద్వారా ఆయన ప్రేమ చేత క్రీస్తులో అన్న మాట వాడతాడు. సో తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు అను తన కుమారుణ్ణి లోకానికి పంపాడు. ఆయన విమోచన కార్యం ద్వారా మనల్ని రక్షించాడు. క్రీస్తులో మనం రక్షించబడిన ప్రజలం. 13 నుంచి 14 వచనాలు 1వ అధ్యాయం దగ్గర మీరు చూస్తే ఆయన క్రీస్తు ద్వారా విమోచించాడు. ఆ తర్వాత 13-14 వచనాల్లో ఆత్మదేవుణ్ణి మన రక్షణకు సంచకరువుగా గ్యారంటీగా దయచేశాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. సో తండ్రి జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఎన్నుకున్నాడు. కుమారుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి విమోచన కార్యాన్ని చేశాడు. ఆత్మదేవుణ్ణి మన రక్షణకు సంచకరువుగా అంటే గ్యారంటీగా ఆయన దయచేశాడు. అది 1వ అధ్యాయం. 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే, మీరు ఇంతకు ముందున్న స్థితి, ఓ ఎఫెసీ సంఘ సభ్యులారా, మీ స్థితి ఏంటో నేను మీకు చెబుతాను అని చెప్పి, మీ అపరాధములలో మీ పాపములలో మీరు ఏ విధంగా ఉన్నారంటున్నాడు? చచ్చిన స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడైతే మీరు యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డారు. ఎవరు వీళ్ళు? ఎఫెసీ సంఘంలో ఉన్న ఒకప్పటి అన్యజనులు. ఈ అన్యజనులకు సువార్త అందింది, వాళ్ళు రక్షించబడ్డారు. ఆ తర్వాత ఏమంటున్నాడు 2వ అధ్యాయంలో? మీరు కృపచేత, 2వ అధ్యాయం 8-9 వచనాలు, విశ్వాసము ద్వారా కృపచేత మీరు రక్షించబడ్డారు. మీ వల్ల కలిగినది లేదు. రక్షణ దేవుని కార్యం. నువ్వెంత ప్రయత్నం చేసినా, ప్రార్థన చేసినా, వాక్యం చదివినా, సంఘానికి వెళ్ళినా నువ్వు రక్షించబడవు. ఎందుకు అంటే రక్షణ దేవుడు తన కృపలో దయచేసే ఆశీర్వాదం అని 2వ అధ్యాయం 8-9లో చెప్పిన తర్వాత 10వ వచనంలో ఆ మాట అంటాడు. కానీ రక్షించబడ్డ మీరు ఏం చేయాలంట? దేవుని కొరకు సత్క్రియలు చేయాలా. రక్షించబడిన తర్వాత మనం మంచి పనులు చేయాలి, కానీ మన మంచి పనులు మనల్ని రక్షించవు అని చెబుతాడు. ఆ తర్వాత వచనాలు చూస్తే 2వ అధ్యాయంలో, మీరు ఒకప్పుడు అన్యజనులు, యూదులతో కలిసి ఉన్నవాళ్ళు కాదు, మీరు వాగ్దాన సంబంధులు కారు, మీకు సున్నతి లేదు. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు మీకు వారికి మధ్యలో ఉన్న మధ్య గోడను పడగొట్టాడు. ఏ విధంగా పడగొట్టాడు? తన సిలువ కార్యం ద్వారా పడగొట్టాడు. ఇప్పుడు మీరు ఒక్క సంఘము అంటున్నాడు. మీ మధ్య కుల, మత, ప్రాంత, భాషా భేదాలు లేవు. ఎందుకంటే మీరు దేవుని ఆలయముగా అన్యజనులు యూదులు కూడా కలిసి ఒక సంఘంగా కట్టబడ్డారు అని చెప్పి 2వ అధ్యాయాన్ని ముగిస్తాడు. 3వ అధ్యాయంలో ఆయన సంఘం గురించి ప్రార్థన చేస్తాడు. మీరు యేసుక్రీస్తును తెలుసుకోవాలి, మీరు యేసుక్రీస్తు యందలి అనుభవ జ్ఞానంలో ఎదగాలి, మీరు యేసుక్రీస్తు ప్రేమ యొక్క అడ్డు, పొడుగు, ఎడల్పు, ఎత్తు తెలుసుకొని మీరు ఆయనను ఎరగాలి అని చెప్పి సంఘం గురించి ఆయన ప్రార్థన చేస్తాడు. 4వ అధ్యాయం దగ్గరికి వచ్చిన తర్వాత, మీరు సంఘముగా ఐక్యత కలిగి ఉండాలి. ఏ విధంగా కలిగి ఉండాలి? ఇదిగో పేషెన్స్ కలిగి ఉండాలి, హ్యూమిలిటీ కలిగి ఉండాలి, క్యారెక్టర్లో మీరు ఎదగాలి అని చెప్పి, మీరు సమాధానం అనుబంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను మీరు కాపాడాలి అని చెప్పి సంఘానికి ఆయన
ఆ ఉత్తరాన్ని రాస్తూ ప్రస్తావిస్తాడు. ఏ విధంగా దానికి మూలమని చెబితే దాని కింద 4వ అధ్యాయం తర్వాత వచనాలు చూస్తే, ఇదిగో మనకు దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే, యేసుక్రీస్తు అని మధ్యవర్తి ఒక్కడే, మనకు బాప్తిస్మం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే అని ఫౌండేషనల్ ట్రూత్స్ని ఆయన ఆ తర్వాత చెప్పిన తర్వాత, ఇదిగో మీరు ఇప్పుడు నూతన ప్రజలు, మీరిప్పుడు నూతన స్వభావం కలిగిన వాళ్ళు, కాబట్టి మీ పాత జీవితాన్ని వదిలేయండి అంటారు. ఎందుకంటే మీరు ఇప్పుడు నూతన పరచబడిన వాళ్ళు, మీరిక పాత సంబంధులుగా ఉండొద్దు అని చెప్పి మీరు నూతన స్వభావంగా ఉండడం అంటే ఏంటో అనేది 4వ అధ్యాయం మొత్తంలో, మీరు అబద్ధం ఆడొద్దు, మీరు కోపపరుడి కానీ పాపము చేయకుడి, ఇవన్నీ విషయాలు ఆ నూతన స్వభావానికి సంబంధించి 4వ అధ్యాయంలో చెబుతాడు. ఉన్నారా నాతో? ఆ తర్వాత 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఎవరైనా చెప్తారా? మెయిన్ క్రక్స్ మనం ఏం మాట్లాడుకున్నామంటే ఆత్మ పూర్ణులై ఉండుడి. దాని చుట్టూ ఉన్న వచనాలన్నీ మనం చూస్తే, ఇదిగో మీరు బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే మీరు ఆత్మ ఆధీనంలో ఉండండి. మీరు పాత ప్రజలు కారు, నూతన ప్రజలు. ఆత్మ సంచకరువుగా ఉన్నాడు, కాబట్టి మీరు ఇప్పుడు ఆత్మ కంట్రోల్లో ఉండండి, పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉండండి అని చెప్పి ఏ విధంగా ఉండాలి పౌలు గారు అంటే, మీరు కీర్తనలతో పద్యములతో ఒకరిని ఒకరు హెచ్చరించుచు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెబుతూ జీవించండి. అది ఆత్మపూర్ణులై ఉండడం. ఆ తర్వాత ఇదిగో మీరు భార్యలుగా, మీరు భర్తలుగా ఏ విధంగా ఉండాలి అని అంటే, ఇదిగో భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, అది ఆత్మపూర్ణులుగా ఉండడం అంటే అని అంటాడు. ఆ తర్వాత 6వ అధ్యాయంకి వచ్చి, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండుడి. ఆ తర్వాత అంటాడు, తల్లిదండ్రులారా మీ పిల్లలను ప్రభువు శిక్షలోను బోధలోను పెంచండి. ఆ తర్వాత చెబుతున్న మాట ఇప్పుడు చూడండి మీ బైబిల్లో 6వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు. 6వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు. దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. ఇదిగో ఆల్ ఆస్పెక్ట్స్ని బైబిల్ టచ్ చేస్తుంది. మీరు తల్లిదండ్రులుగా ఎట్లుండాలి, మీరు పిల్లలుగా ఎట్లుండాలి, మీరు భార్యలుగా ఎట్లుండాలి, మీరు భర్తలుగా ఎట్లుండాలి, ఇండివిజువల్ క్రిస్టియన్గా మీరు ఎట్లుండాలి అని చెప్పిన తర్వాత, నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలును ప్రేరేపించి మాటలు రాయిస్తున్నాడు. దాసులారా మీరు యజమానులైన వారికి విధేయులయుండుడి. మెయిన్ వర్బ్ అక్కడ బీ ఒబీడియంట్ టు యువర్ మాస్టర్స్. ఇన్ అదర్ వర్డ్స్, ఎక్కడ కూడా బైబిల్కి వేరుగా వెళ్ళి మన జీవితానికి సంబంధించిన నియమాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదని మరొకసారి పౌలు చెబుతున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళాలంటే తిరిగి బైబిల్ దగ్గరికే రా. నీ వర్క్ ప్లేస్లో ఎట్లా ఉండాలి, బైబిల్ దగ్గరికే రా. నీ ఇంట్లో ఎట్లా ఉండాలి, బైబిల్ దగ్గరికే రా. నువ్వెట్లా చదవాలి, బైబిల్ దగ్గరికే రా. నువ్వెట్లా పాపాన్ని అధిగమించాలి, బైబిల్ దగ్గరికి రా. ఆల్ ఆస్పెక్ట్స్, ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్లో మనం క్రైస్తవులుగా ఎలా ఉండాలనేది మనకు దేవుడిచ్చిన బైబిల్ ఇస్ చాలును. సఫిషియన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. The word of God is sufficient for all areas of our Christian lives. No need to go to outside philosophies లేకపోతే వరల్డ్లీ టీచింగ్స్ మనకు అవసరం లేదు. ఆయన అంటున్నాడు, దాసులారా మీ యజమానులైన వారికి మీరు విధేయులయుండుడి. మీరు ఆ 5 నుంచి 9 వచనాలు చూస్తే 3 పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక పదం ఏంటంటే దాసులారా, 5వ వచనంలో ఆ మాట ఉంది. 2వ పదం ఏంటంటే అదే 5వ వచనంలో యజమానులు, లేకపోతే 9వ వచనంలో కూడా ఆ మాట ఉంటుంది. దయచేసి మీ బైబిల్లో చూడండి. యజమానులారా 2వ ప్రాముఖ్యమైన పదం. 3వ పదం ఏంటంటే ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఈ 4 వచనాల్లో ఏంటో తెలుసా అండి? మీరు పని చేయుడి, సేవ చేయుడి, మీరు
చేయునట్లు అని ఉంది చూడండి ఆ మాట. ఇన్ అదర్ వర్డ్స్ ఏంటంటే మీరు పని చేయుడి. సో దాసులారా అన్న పదం, యజమానులారా అన్న పదం మరియు పని అన్న పదాన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నేను యాక్చువల్లీ వన్ సర్మన్లో ఇది మొత్తం ఫినిష్ చేద్దాం అనుకున్నాను, కానీ ఐ వాంట్ టు గివ్ యూ అ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్. మన పని గురించిన కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ 3, 5, 6, 7, 8, 9 5 వచనాల నుంచి మేబీ 2 కానీ 3 కానీ సర్మన్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఐ విల్ గో వెరీ స్లో సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఎందుకు అని అంటే, ఎందుకో చెప్పన్నా, మనం రోజుకంట దాదాపు మన సాఫ్ట్వేర్ జాబ్స్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎవ్రీ డే మనం 8 గంటలు పనిచేస్తాం. 9 to 5, ఒక 1 hour బ్రేక్ తీసుకున్నా 9 to 5 అంటే 8 hours మనం ఒక రోజు పనిచేస్తాం. సో 5 రోజులు అంటే ఎన్ని రోజులు పనిచేసినట్టు? 5 into 8 40 hours ఇన్ అ వీక్. అది సంవత్సరానికి ఎన్ని గంటలో తెలుసా అండి? 2080 గంటలు. సంవత్సరానికి 2080 గంటలు మనం ఆ 9 to 5 జాబ్ మనం చేస్తున్నట్టుగా 2080 గంటలు. ఒకవేళ మనకు 25 ఏళ్ళకే ఉద్యోగం వచ్చింది అనుకోండి, 35 ఏళ్ళు అంటే 60 ఏళ్ళకు మనం రిటైర్ అయితే 35 years కనుక మనం ఆ వర్క్ చేస్తే దాదాపు 72,800 గంటలు మనం పని ప్రదేశంలో ఉన్నట్లు. 72,800 hours we are working outside. ఎంత పెద్ద అమౌంట్ ఆఫ్ అవర్స్ చూడండి, సమయాన్ని మనం బయటిస్తున్నాం. కాబట్టి ఐ వాంట్ టు గివ్ అ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు వర్క్. పని గురించిన ఒక మంచి వాక్యానుసారమైన అవగాహన నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పని అంటే ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది. మన అండర్స్టాండింగ్ జనరల్గా ఉద్యోగం రావాలని బాగా కష్టపడతాం. ఉద్యోగంలో జాయిన్ అయినాక 6 రోజులకో 10 రోజులకో 2 నెలలకో అబ్బా ఏంటిది అని మళ్ళీ సులుగుతూ ఉంటాం. పని చేయడం ఇట్స్ నాట్ అ ఈజీ జాబ్. పని చేయడం కష్టమే. అండ్ మన అనుదిన జీవితంలో మనందరం కూడా పని చేస్తున్న వాళ్ళమే. కానీ పని పట్ల, వర్క్ పట్ల ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన దృక్పథం ఏంటి? వాట్ ఈస్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ అ క్రిస్టియన్ రిగార్డింగ్ హిజ్ వర్క్? మనలో చాలా మందికి ఉండదు. ఐఎమ్ టాకింగ్ టు క్రిస్టియన్స్. క్రైస్తవులుగా పనిని మనం ఏ విధంగా చూడాలి, అది సరిగ్గా అవగాహన లేకపోవడం వలననే క్రైస్తవులుగా ఉంటూ కూడా పని ప్రదేశంలో మనం గ్రంబ్లింగ్ క్రిస్టియన్స్గా, గ్రంబ్లింగ్ వర్కర్స్గా, అన్సాటిస్ఫైడ్ వర్కర్స్గా ఉండే ప్రమాదం ఉంది. ఆ విధంగా కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాక్యానుసారంగా, లేకపోతే ఇదిగో ఆ ఫ్లో ఆఫ్ థాట్ని కనుక మనం గమనిస్తే 5వ అధ్యాయం 21వ వచనంలో మీరు విధేయత కలిగి ఒకరినొకడు లోబడి ఉండుడి అన్న మాటను మనం మొదలు పెట్టాం. దాని కాంటెక్స్ట్లో చూస్తే ఆత్మపూర్ణుడైన ఉద్యోగిగా, ఆత్మపూర్ణుడైన వర్కర్గా, యేసుక్రీస్తును విశ్వసించిన క్రైస్తవుడిగా, ఆత్మచేత నింపబడిన క్రైస్తవుడిగా నీ పని ప్రదేశంలో నువ్వే విధంగా ఉండాలో అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు అది మనకి బైబిల్లో చాలా క్లియర్గా రాసి ఉంచాడు. సో ఐ వాంట్ టు గివ్ అ లిటిల్ బ్యాక్గ్రౌండ్. మీకు 5 నుంచి 9 వచనాలు చూడడానికి ముందు హిస్టారికల్ కాంటెక్స్ట్ కొంచెం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? హిస్టారికల్ కాంటెక్స్ట్. దాసులారా అన్న పదానికి అక్కడ గ్రీకులో వాడిన పదం ఏంటంటే డూలోస్. ఓకే, అదే పదాన్ని నూతన నిబంధన రచయితలు కూడా 1వ తిమోతిలో, తర్వాత తీతుకు రాసిన పత్రికలో, రోమాలో కూడా రచయితలు సేమ్ పదాన్ని వాడతారు, డూలోస్. సో దాసులారా అంటే ఇదిగో బాండ్ సర్వెంట్స్ ఇంగ్లీష్లో. ఈ దాస్యత్వం అనేది కేవలం నూతన నిబంధనలో ప్రస్తావించిన అంశం కాదు. ఈ దాస్యత్వాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధనలోకి మనం వెళ్ళాలి. పాత నిబంధనలో ఈ దాస్యత్వం అనేది చాలా సాధారణంగా ఉండేది.
ఇంకో రకంగా చెప్పాలంటే గాడ్ అలౌడ్ ఇట్. దేవుడు పాత నిబంధనలో ఈ దాస్యత్వాన్ని అనుమతించాడు. ఎందుకంటే ఆ రోజుల్లో అంట ఓల్డ్ టెస్టిమెంట్లో నువ్వు దాసుడిగా ఉంటే యూ కెన్ ఎర్న్ మోర్ మనీ. నువ్వు పేదరికంలో ఉండడం కంటే ఒక దాసుడిగా ఉంటే నీకు వాళ్ళు ఇచ్చే వేజెస్ లేకపోతే వాళ్ళు ఇచ్చే కేర్ని బట్టి నువ్వు చాలా కంఫర్టబుల్ లైఫ్ జీవించవచ్చు. కాబట్టి చాలామంది దాసులుగా ఉండేవాళ్ళు, కొంతమంది తమను తాము దాస్యత్వానికి అప్పచెప్పుకునేవాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్లో. ఇంకో రకంగా చెప్పన్నా, కొంతమందికి అప్పులు తీర్చడానికి కూడా ఏం చేసేవాళ్ళంట అంటే దాసులుగా పోయి పాత నిబంధన కాలంలో ఉండేవాళ్ళంట. మీకు కొన్ని వచనాలు చూపిస్తా, బికాస్ ఆ అండర్స్టాండింగ్ మనందరికీ చాలా అవసరం. పాత నిబంధనలో హెబ్రీ దాసులను కొనుక్కొని, డబ్బులు ఇచ్చి కొనుక్కొని వాళ్ళతో చాలా చాలా దయతో వ్యవహరించేవారు. హెబ్రీ స్లేవ్స్ని కొనుక్కునే వాళ్ళు, వాళ్ళ పట్ల ఉన్న దృక్పథం ఎలా ఉండేదంటే వాళ్ళని చాలా కేర్ తీసుకునేవాళ్ళు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నిర్గమాకాండం 21. దయచేసి ఆ 21వ అధ్యాయాన్ని మీరు తెరిచిపెట్టండి, మీకు అక్కడనే 4-5 వచనాలు చూపిస్తా. నిర్గమాకాండం 21వ అధ్యాయం. పాత నిబంధనలో ఉంటుంది నిర్గమాకాండం, నూతన నిబంధనలో వెతక్కండి. రైట్, నిర్గమాకాండం 21వ అధ్యాయం 2-6 వచనాలు మీరు చూస్తే, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియు ఇయ్యకనే నిన్ను విడిచి స్వతంత్రుడగును. నువ్వు ఎవరినైనా హెబ్రీ దాసుని డబ్బులిచ్చి కొనుక్కున్నావనుకో, హీ హ్యాస్ టు సర్వ్ ఫర్ 6 years. 6 సంవత్సరాలు మాత్రమే చేయాలి. అండ్ ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ స్లేవరీ లైఫ్ లాంగ్ కాదు. ఓల్డ్ టెస్టిమెంట్లో స్లేవరీ ఈజ్ ఫర్ అ వైల్, ఓన్లీ ఫర్ 6 years, అండ్ సెవెంత్ ఇయర్ హీ హ్యాస్ టు లీవ్. ఒకవేళ ఆ దాసుడు ఆ యజమానుని కింద పని చేయడాన్ని ఇష్టపడ్డాడు అనుకో, నో ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై మాస్టర్, హీఈస్ అ గుడ్ మాస్టర్, అని చాలా మంచోడు, నన్ను బాగా చూసుకున్నాడు అని ఈయన రిక్వెస్ట్ చేస్తే, ఎవరు రిక్వెస్ట్ చేయాలి ఇప్పుడు? దాసుడు రిక్వెస్ట్ చేస్తే 6వ వచనం చూడండి, అదే 21వ అధ్యాయంలో, వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలను, మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధం నొద్దకైనను వానిని తోడుకొని పోయి, దిస్ ఈజ్ వెరీ వియర్డ్ అండి, చాలా వింతగా ఉంటుంది, వాని చెవిని కదురుతో గుచ్చవలను. ఇట్లా చెవి ఇట్లా తీసి ఇక్కడ ఏదో గుచ్చుతారంట, కదురు అంటే ఏంటో మరి, ఇట్లా గుచ్చుతారు, మొత్తానికి ఒక రంధ్రం చేస్తారు. తరువాత వాడు నిరంతరం వానికి దాసుడయ్యుండును. ఇట్స్ లైక్ అ మార్క్ అన్నమాట. ఓకే, నువ్వు పోవద్దు అనుకుంటున్నావా, అయితే కమ్ అని చెప్పేసి మేబీ టెంపుల్కి తీసుకెళ్ళి వాని చెవిని కుట్టేవాళ్ళు. అది కుట్టిన తర్వాత ఆ దాసుడు విల్లింగ్గా ఒప్పుకున్నాడు కాబట్టి ఆ తర్వాత అతడు జీవితాంతం ఉంటాడు. కానీ అదర్వైజ్ 7th ఇయర్లో ఆ స్లేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నిర్గమాకాండం 22లో కనుక మీరు చూస్తే, కానీ అట్లనే లేరు దాసులు. ఒకవేళ దాస్యత్వం అంటే ప్రతిసారి అట్లా ఉందా అంటే కాదు. 22వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే, ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినా చంపినా ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇయ్యాలి. దొంగ కన్నం వేయిచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాడిని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను. వానికేమీయూ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలను. సో అప్పుడు ఏం చేస్తారంటే వాన్ని ఇతరులకు అమ్మేస్తారు. సో స్లేవ్స్ని కొనుక్కోవడమే కాదు, ఇట్లా ఉన్నప్పుడు స్లేవ్స్ని శిక్షలాగా, అంటే నువ్వు శిక్ష, ఇప్పుడు నువ్వు దొంగతనం చేసావు కాబట్టి నీకు శిక్ష వేస్తున్నాను, పొయ్యి నువ్వు అతని దగ్గర సేవ చేయి అని చెప్పి ఆ రకంగా కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో స్లేవరీ ఉండేది. కానీ హెబ్రీ దాసులను ఇంతకుముందు మనం మాట్లాడాం కదా, ఆ దాసుల పట్ల ఏ విధమైన పర్స్పెక్టివ్ ఉండేదంటే చాలా చాలా కఠినంగా ఉండకపోయేది. ఓల్డ్ టెస్టిమెంట్లో దాస్యత్వం కిందకి వచ్చిన వాళ్ళు, వాలంటరీగా వచ్చిన వాళ్ళు. అందుకే కొంతమంది ఉండాలనుకునే వాళ్ళు అంట, నా మాస్టర్ నన్ను బాగా చూసుకున్నాడని. ఎందుకంటే ద ట్రీట్మెంట్ వాజ్ నాట్ వెరీ హార్ష్. ఎక్కడుందా మాట? 21వ అధ్యాయం 26-27 వచనాలు. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వానిని స్వతంత్రునిగా పోనీయవలను.
వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రునిగా పోనీయవలను. వాడిని గుంజకేసి కొట్టి వాని పన్ను తీయమనిలే. అక్కడ అర్థమవుతుందా? కంటికి కన్ను పంటికి పన్ను అనేది ధర్మశాస్త్రం చెప్పింది, కానీ దాసుని దగ్గర అట్లా కాదంట. ఏంటంట? లీవ్. దాసులను అపహరించడం కూడా పాత నిబంధనలో నిషేధించబడ్డది. యూ కెనాట్ కిడ్నాప్ అ స్లేవ్. యూ కెనాట్ కిడ్నాప్ అ స్లేవ్. వాళ్ళని అపహరించి నేను తీసుకొచ్చి నేను దాసునిగా పెట్టుకుంటా అంటే కూడా లా ఒప్పుకునేది కాదు. అదే 21వ అధ్యాయం 16వ వచనం, ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయంగా మరణశిక్ష పొందేదను. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ. నువ్వు అమ్మి కనుక కిడ్నాప్ చేసుకొచ్చి కనుక దాసుని పెట్టుకున్నావు అనుకో, అమ్మో చాలా డేంజర్ అనమాట. అంటే దే వాల్యూడ్ పీపుల్. దాసుడే, కానీ ఆయన్ని కఠినంగా వ్యవహరించి ఆయన పట్ల దుర్మార్గంగా వ్యవహరించడం జరిగేది కాదు ఓల్డ్ టెస్టిమెంట్లో. ఇంకొకటి ఉండేది యాక్చువల్లీ, చాలా సంవత్సరాలు ఒకవేళ ఒక మాస్టర్ కింద పనిచేశాడు అనుకో, జూబిలీ ఇయర్ అనేది ఉండేది ఓల్డ్ టెస్టిమెంట్లో. ఎవ్రీ 50 yearsకి జూబ్లీ ఇయర్ సెలబ్రేట్ చేసేవాళ్ళు. సునాద సంవత్సరం అని ఉంటుంది, అదే అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. సునాద సంవత్సరం వచ్చిందంటే మాత్రం వాళ్ళని విడిచిపెట్టేవాళ్ళు. ఆ 7 years దాటి పనిచేశారు, కానీ ఎవ్రీ 50 yearsకి మాత్రం కంపల్సరీ దే హ్యాడ్ టు రిలీజ్ ద స్లేవ్స్. మేబీ మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకువచ్చేమో, కానీ సునాద సంవత్సరం ఉన్నప్పుడు మాత్రం ఇంతకు ముందున్న దాసులనందరినీ వాళ్ళు విడిపించాలి అనేది కూడా మనం పాత నిబంధనలో చూస్తాం. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలీయులను కూడా దాసులను కొనుక్కోవడానికి అనుమతించాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో లేవీలకు రాసిన లేవియ కాండం 25వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, 44-45 వచనాలు. లేవి కాండం, మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనుక్కోవచ్చు. ఇది ఎవరికి రాస్తున్నాడంటే ఇజ్రాయేలీయులకు. మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనుక్కోండి. సో ద పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నన్ను చూడండి, ద పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్, పాత నిబంధనలో దాస్యత్వాన్ని దేవుడు అనుమతించాడు. పాత నిబంధనలో దాస్యత్వం అనేది ఉంది, దేవుడే దాన్ని ఒక రకంగా అనుమతించాడు. దానిలో మీరు ఇంకా చదవాలనుకుంటే కూడా ఆ దాస్యత్వానికి సంబంధించిన స్పెషల్ కమాండ్స్ అవన్నీ మీరు చదవచ్చు. ద పాయింట్ ఏంటంటే, ఇట్ వాజ్ అ జనరల్ థింగ్, గాడ్ అలౌడ్ ఇట్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. అది చాలా చాలా ప్రాముఖ్యం. అంతేనా? కొత్త నిబంధనలో కూడా దాస్యత్వాన్ని దేవుడు అనుమతించాడు. ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఆల్సో ద స్లేవరీ వాజ్ అలౌడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్స్ కమాండెడ్, బట్ గాడ్ అలౌడ్ ఇట్. దేవుడు అనుమతించాడు. అవుట్ రైట్గా దాన్ని ఖండించలేదు. యాక్చువల్లీ ఖండించకుండా ఇంకా ఎట్లా చేయాలనేది స్పెసిఫిక్గా రూల్స్ చూసాం మనం ఇప్పటిదాకా. మీ దాసుల పట్ల నువ్వు ఎట్లా చూడాలి, ఎట్లా చేయాలి అని. నూతన నిబంధనలో కూడా మనం చూస్తాం. ఎక్కడ కనబడతాడు? ఎవరైనా చెప్తారా? ఒక దాసుడు ఉంటాడు న్యూ టెస్టిమెంట్లో. యా, వెరీ గుడ్. ఒనేసిమస్. ఆయన ఫిలేమోను దగ్గర దాసుడిగా పనిచేసి ఆయన నుంచి తప్పిపోయి వెళ్ళిపోయి పారిపోయి ఎక్కడున్నాడంట? వెళ్ళి జైల్లో ఎవరిని కలిశారు? పౌలు గారిని కలిశారు. పౌలు గారు అతనితో సువార్త పంచుకున్నారు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఇంతకు ముందు నీకు దాసుడు కావచ్చు. ఫిలెమోను 10వ అధ్యాయం 15వ వచనం తీయండి. ఒకటే ఉందా? ఓ సారీ, నేను 10 ఉన్నాయేమనుకున్నా ఫిలెమోన్లో. ఓకే, ఫిలెమోను 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆ మాట, అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగా ఉన్నాడు. ఒకప్పుడు దాసుడే, హీ వాజ్ అ స్లేవ్, బట్ నౌ హీ ఈజ్ నాట్ అ స్లేవ్. అంటే స్లేవరీ వాజ్ దేర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఆల్వేస్. అసలు అవన్నీ ఎందుకండి? ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం కావచ్చు, లేకపోతే 1 తిమోతి 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా కావచ్చు, 1 పీటర్లో కావచ్చు, టైటస్లో కావచ్చు. మీరు తర్వాత వెళ్ళి చూడండి, బాండ్ సర్వెంట్ అని కొట్టి చూడండి. ప్రతిసారి కూడా దాసులారా మీ యజమానులకు లోబడి ఉండడి అని అంటే, సో దట్ వాజ్ దేర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ అని మనకు అర్థమవుతుంది. లేకపోతే స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు రాస్తాడు పౌలు? ఓన్లీ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ టైంలో స్లేవరీ ఏ విధంగా ఉండేది. ఆ తర్వాత స్లేవరీ మారింది. ఇప్పుడు మన న్యూ టెస్టిమెంట్లో ఉన్న స్లేవరీకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్లేవరీకి చాలా డిఫరెన్స్ ఉంది.
బట్ ద స్లేవరీ వాజ్ అలౌడ్ అని మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. రోమన్ గవర్నమెంట్ టైంలో, అంటే రోమన్ ఎరా టైంలో ఎట్లా ఉండేదంట అంటే స్లేవరీ, ఎంతమంది స్లేవ్స్ ఉండే వాళ్ళంటే జాన్ స్టార్ట్ గారు ఈ విధంగా రాస్తున్నారు. నూతన నిబంధన రోజుల్లో దాస్యత్వం అంగీకరించబడేది. రోమా ప్రభుత్వంలో దాదాపు 6 కోట్ల మంది దాసులు ఉండేవాళ్ళట. 60 మిలియన్ స్లేవ్స్. నాది కాదు ఇది, విలియం బాక్లే గారు రాస్తే జాన్ స్టార్ట్ గారు కోట్ చేశారు తన కామెంటరీలో. 60 మిలియన్, 6 కోట్ల మంది బానిసలు ఉండేవాళ్ళట. అంటే కేవలం మనం బానిస అనగానే ఏం గుర్తుకొస్తుంది? నల్ల శరీరము, ఇక్కడ ఒక తువాలు, సగం పంచ, ఓకే, మధ్యలో అక్కడిక్కడ ఇంత డాంబర్ పూసినట్టు పూసుకొని మీదేదో ఇట్లా వేసుకొని అట్లా కనిపిస్తుంది. కాదు, వాళ్ళు కాదు బానిసలు అంటే. రోమన్ ఎరాలో ఇళ్లలో పనిచేసే వాళ్ళు బానిసలే, రోజువారి కూలీలు మాత్రమే కాదు, ఈవెన్ టీచర్స్ వర్ కన్సిడర్డ్ యాజ్ బాండ్ సర్వెంట్స్. వాళ్ళు బానిసలే, నాలాంటి డాక్టర్స్ కూడా బానిసలే, ఈవెన్ వైద్యులు కూడా బానిసలుగా ఉండేవాళ్ళంట. సో సేమ్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ సమ్ మనీ యూ క్యాన్ బికమ్ అ బాండ్ సర్వెంట్. నువ్వు బానిసగా, దాసుడిగా ఉంటే నీవు యూ కెన్ ఎర్న్ మోర్ మనీ. బానిసలు అండ్ దాసులు అన్న పదం వినబడగానే వీళ్ళు తక్కువ జాతికి, మన దగ్గర దట్స్ కామన్ కదా, ఏ రెడ్డి అయినా లేకపోతే సో కాల్డ్ కమ్మ, చౌదరి, గ్రేట్గా పిలువబడుతున్న వాళ్ళు బానిసలుగా, దాసులుగా, మేడ్స్గా కనబడతారండి మన దగ్గర. ఎస్టీ, ఎస్సీ వీళ్ళే కనబడతారు అనమాట. సో తక్కువ జాతి అని కన్సిడర్ చేస్తున్న ఈ ప్రజలు, తక్కువ కులానికి చెందిన ప్రజలుగా ఉన్న వాళ్ళు దాసులుగా ఉండేది. కానీ రోమన్ టైంలో, పౌల్ టైంలో అది కాదు, ఇట్లా ఉండేది కాదంట. అది జాతికి సంబంధించింది కాదు, స్లేవరీ డబ్బుకు సంబంధించింది. ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ మనీ యు గో అండ్ బీ అ బాండ్ సర్వెంట్. ఆర్థికంగా ఎదగడానికి అప్పట్లో దాసులు అయ్యేవారు. అయితే రోమన్ గవర్నమెంట్ ఈజ్ మంచి ప్రేమ కలిగిన గవర్నమెంట్ కాదు. రోమన్ గవర్నమెంట్ చాలా ప్రేమ చూపించే గవర్నమెంటా అండి? అంత ప్రేమ చూపిస్తే యేసు ప్రభును చంపేవాళ్ళు కాదు, అవునా కదా? సో దట్స్ అ క్రూయల్ గవర్నమెంట్. అసలు రోమన్స్ అనే వాళ్ళు, ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులు, వాళ్ళంతా క్రూయల్ పీపుల్ అని చరిత్ర చెబుతుంది. సో ఈ రోమన్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు దాస్యత్వాన్ని ఎట్లా చూశారంటే చాలా చాలా కఠినంగా చూశారు. వాళ్ళు బానిసలుగా ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ రెగ్యులర్ యాక్టివిటీస్కి, ఇంట్లోకి లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్లోకి, వాళ్ళ పర్సనల్ పనిలోకి తీసుకున్న బానిసల్ని మాత్రం చాలా చాలా ఘోరంగా చూసేవాళ్ళట. జాన్ మెకార్థర్ గారు ఒక దగ్గర బార్క్లే గారి, సేమ్ విలియం బార్క్లే ఈజ్ అ హిస్టోరియన్, ఆయన రాసిన కోట్ని ఆయన రాశాడు. నేను దాన్ని చూశాను. తన ఇంట్లో ఉన్న కంజు పిట్టను, క్వాయిల్ అంటారు ఇంగ్లీష్లో, క్వాయిల్, కంజు పిట్టను పొరపాటున చంపినందుకు, పొరపాటున యాక్సిడెంటల్గా చనిపోయింది కంజు పిట్ట, అది చంపినందుకు ఆ దాసుని యజమాని సిలువేసి చంపాడట. హి వాస్ క్రూసిఫైడ్. ఇంకొక యజమానికి బాగా ఇష్టమైన, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్లెజర్ టు దిస్ మాస్టర్, స్లేవ్ మాస్టర్కి ఉన్న ప్లెజర్ ఏంటో తెలుసా అండి? అప్పట్లో ఆ దాసులు వాళ్ళు చేసిన తప్పుడు పనికి శిక్ష వేయడానికి కొరడాలతో కొట్టబడుతుంటే ఆ ఆర్తనాదాల మధురమైన సంగీతం వినడం ఇతనికి అలవాటట. బట్టలిప్పదీసి కొరడాలతో కొడతా ఉంటే, వాడు అరుస్తూ ఉంటే దాన్ని మధుర సంగీతంగా వినేది యజమాని యొక్క గ్రేటెస్ట్ ప్లెజర్గా అప్పట్లో ఉండేదట. దాసులను కఠినంగా చూసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, ఒక రకంగా చంపేవాళ్ళు కూడా. అందుకే అదే గ్రీక్ ఫిలసాఫర్ అరిస్టాటిల్ గారు ఈ విధంగా మాట్లాడారు. గ్రీక్ ఫిలసాఫర్ అరిస్టాటిల్ గారు ఈ విధంగా అన్నారు: ఒక యజమాని మరియు బానిస మధ్య స్నేహం ఎన్నటికీ ఉండదు. దిస్ ఇస్ ఫ్రమ్ అరిస్టాటిల్. A servant and master cannot have friendship. వాళ్ళిద్దరికీ ఉమ్మడిగా ఏది ఉండదు. ఇంకొక రకంగా ఏమన్నాడు తెలుసా అరిస్టాటిల్? బానిస ఒక లైఫ్లెస్ ఇన్స్ట్రుమెంట్ వంటి వాడు. హీ ఈజ్ అ థింగ్, ఒక నిర్జీవమైన వస్తువు వంటి వాడు అని చెప్పి అరిస్టాటిల్ అన్నాడు. సరే, ఆ తర్వాత స్లేవరీకి సంబంధించిన అన్నీ మారిపోయాయి.
యాంటీ స్లేవరీ ఏమంటే లాస్ వచ్చాయి. అమెరికాలో ఎస్పెషల్లీ స్లేవరీకి అగేన్స్ట్గా మంచి మంచి క్రిస్టియన్స్ కూడా కష్టపడ్డారు. ఎవరు తెలుసా? ఒక మంచి క్రిస్టియన్ పేరు చెప్పండి. జూలియం మార్టిన్ లూథర్. వెరీ గుడ్. విలియం విల్బర్ఫోర్స్. William Wilberforce was a Christian and he fought against slavery in America. సో ఆ తర్వాత మారిపోయాయి. యాక్చువల్లీ స్లేవరీ లాస్ అన్నీ మారిపోయాయి. తర్వాత వేరే వేరే కంట్రీస్ వాటికి సంబంధించిన కొత్త లాస్ కూడా మార్చుకున్నారు. సో ఆ విధంగా స్లేవరీ అనేది మెల్లమెల్లగా పోయింది. ఓకే, సో దిస్ ఈస్ ద జస్ట్ అ బ్యాక్గ్రౌండ్ టు టెల్ యూ. It started in the Old Testament. It was allowed in the Old Testament. It was allowed in the New Testament as well. Okay? ఇప్పుడు అప్పటిది ఇప్పుడు ఉందా అంటే లేదు. That is not there. But that is there in the Bible. So that is there and God allowed it. తర్వాత మారిపోయాయి. సో ఆ కాంటెక్స్ట్లోనే, రోమన్ కాంటెక్స్ట్లోనే పౌలు ఇక్కడ యజమానులకు దాసులకు ఈ మాటలు రాస్తున్నాడు. అండ్ బై ద వే, ఈ యజమానులు దాసులు ఎక్కడున్నారు పౌలు రాస్తున్నప్పుడు? దే ఆర్ ఇన్ ద సేమ్ చర్చ్. దే ఆర్ ఇన్ ద సేమ్ చర్చ్. యజమానులు ఉన్నారు మరియు దాసులు ఉన్నారు. సో దేవుడు తన మహాకృపలో పరిశుద్ధాత్మ ద్వారా, మీరు బయట యజమానులు దాసులుగా ఎట్లున్నారో నాకు సంబంధం లేదు, బట్ వన్స్ యు హ్యావ్ కమ్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. టెంపుల్ ఆఫ్ గాడ్ అంటే మళ్ళీ బిల్డింగ్ కాదు, ద చర్చ్, సంఘంగా మీరు కట్టబడిన తర్వాత మీరు యజమానులుగా ఎట్లుండాలి, మీరు దాసులుగా ఎట్లుండాలి అన్న విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టుగా మనం కాంటెక్స్ట్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. సో దాసుల గురించి నేను కొంతవరకు చెప్పాను, యజమానుల గురించి కూడా నేను కొంతవరకు మీకు చెప్పాను. ఐ వాంట్ టు టాక్ అబౌట్ వర్క్. ఆ తర్వాత మనం ఎక్స్పోజిషన్కి వెళ్దాం. ఓకే, ఆ తర్వాత మనం ఎక్స్పోజిషన్కి వెళ్దాం. పని గురించి మనకు చాలామందికి సరైన అవగాహన లేదు. పని గురించి మనకు సరైన అవగాహన లేదు. అందుకే మనం చాలామంది పని దగ్గరికి రాగానే గ్రంబుల్ చేస్తాం. ఓకే, సో నేను మీకు ఇంట్రడక్షన్గా 7 విషయాలు చెప్పాలనుకుంటున్నాను పని గురించి. ఆ తర్వాత మనం ఎక్స్పోజిషన్కి వెళ్దాం. ద ఫస్ట్ థింగ్ రిగార్డింగ్ వర్క్, దిస్ ఈస్ ద థియాలజీ ఆఫ్ వర్క్, బై ద వే, థియాలజీ ఆఫ్ వర్క్. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈజ్, దేవుడు మంచి మరియు గొప్ప పనివాడు. God is good worker. God is good worker. He is not only the creator of the universe, but he is a God who is a good worker. దేవుడు మంచి పనివాడు. ఏం చేశాడు ఈ పనివాడైన దేవుడు? 6 రోజుల్లో సృష్టిని చేశాడు. God did something that shows that he is worked on something. రోజు తర్వాత రోజు సమస్త సృష్టిని చేసిన దేవుడు 6వ రోజు ఆ సృష్టిలో ఉన్న గొప్ప సృష్టిని కూడా చేశాడు. అందులోంచే మనం అందరం వచ్చాం. ఆయన నేల మట్టి నుంచి నరుణ్ణి చేశాడు. ఆ పని చేశాడు కాబట్టే ఈరోజు నీవు నేను నరులుగా ఉన్నాం. సో గాడ్ వర్క్డ్. నేను ఎందుకు పని చేయాలి, మూలం ఏది అని ఎవరైనా అడిగితే, ఎస్పెషల్లీ క్రిస్టియన్స్ అడిగితే, బికాజ్ మై గాడ్ ఈజ్ అ వర్కర్. హీ ఈజ్ అ క్రియేటర్ గాడ్. హీ వర్క్డ్ 6 days. హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. మీకు ఇంకో విషయం చెప్పనా? ఒకవేళ మీరు క్రైస్తవులు అయితే ఈ విషయం కూడా వినండి. గాడ్ వర్క్డ్ ఇన్ యువర్ లైఫ్ బై సెండింగ్ హిస్ సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన పని చేశాడు. ఏ విధంగా పని చేశాడు? యేసుక్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపటం ద్వారా పనిచేశాడు. అంతేనా? శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు కూడా పని చేశాడు. దూర ప్రయాణాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. చేయలేదా అండి? అద్భుతాలు చేయలేదా? ఊరికే కూర్చున్నాడా సోఫాలో? హీ వర్క్డ్, హీ టాట్. ఆయన బోధించాడు. బోధించడం సులువు అనుకుంటున్నారా? యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. వారమంతా కూర్చొని చదివి చదివి పని చేస్తేనే ఈరోజు మీ దగ్గరకు వచ్చి మాట్లాడగలుగుతున్నా. ఒట్టిగా కూర్చుంటే దేవా అయ్యంగానే వచ్చి రాలే నాకు ఇదంతా. ద ప్రీచర్స్ వర్క్ అండ్ జీసస్ వర్క్డ్ అండి. యేసుక్రీస్తు ప్రభువు పని చేసిన దేవుడు.
పరిశుద్ధాత్మ చేయలేదా? చేశాడు కాబట్టి మనం క్రైస్తవులం అయ్యాం. మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తున్నాడు. యేసును గురించి మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. మన కాన్షియన్సెస్లో, హృదయంలో ఆయన పని చేస్తున్నాడు. హీ ఈస్ వర్కింగ్ ఇన్ అవర్ హార్ట్స్. బై ద వే, ద పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ ద ట్రయూన్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ ఈజ్ వర్క్డ్ అండ్ స్టిల్ వర్కింగ్. త్రిత్వమైన దేవుడు పని చేశాడు మరియు పని చేస్తానే ఉన్నాడు. పనికి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? ఇదిగో త్రిత్వమైన దేవుని నుంచి వచ్చింది. డోంట్ కన్సిడర్ యువర్ వర్క్ ఇన్ఫీరియర్, బికాజ్ ఇట్ ఈస్ గాడ్ హూ గేవ్ దట్ వర్క్ టు యూ, అండ్ ఐ విల్ ప్రూవ్ యూ కొంత సమయం తర్వాత. రెండవది, మొదటి మానవుణ్ణి చేసిన తర్వాత, ఆదామును చేసిన తర్వాత, హవ్వను చేసిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఏం ఆజ్ఞాపించబడ్డారు దేవుని ద్వారా? 2వ అధ్యాయం 15వ వచనం, దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. కల్టివేట్ చేయడానికి ఉంచాడు, కాయడానికి ఉంచాడు. మంచి ఓ చెట్టు మీద ఎక్కి కూర్చోవడమా కాయడం అంటే? అక్కడ మంచి మంచి చెట్లు ఉన్నాయి కదా, ఏదైనా తోటలో ఒక మంచి చెట్టు మీద కూర్చొని సేద్యపరచాడా? యూ హ్యావ్ టు టిల్ ద ల్యాండ్. నువ్వు సేద్యపరచడం అంటే ఆ దున్నాలా, లేకపోతే అక్కడున్న కలుపు మొక్కలు తీయాలా, నువ్వు అంత క్లీన్ చేయాలా, కాయాలా, ఇవన్నీ చేయాలా. ఇన్ అదర్ వర్క్, గాడ్ గేవ్ ద వర్క్ టు ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఫాల్ తర్వాత వచ్చింది కాదు, ఓకే? 3వ అధ్యాయం తర్వాత వచ్చింది కాదు పని. 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలోనే దేవుడు వారికి పని అప్పచెప్పాడు. మరి ఏమైంది అని అంటే 3వ అధ్యాయంలో వాళ్ళ పాపమును బట్టి పని యొక్క తీవ్రత పెరిగింది, ద ఇంటెన్షన్ పెరిగింది, అంతేగాని పని తగ్గల. పని ఇంకా పెరిగింది, పని యొక్క తీవ్రత పెరిగింది, కానీ అక్కడ పని మొదలవ్వలే. 3వ అధ్యాయం 17-19, నీ నిమిత్తం నేల శపింపబడింది ఆదాముతో, ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నిటి దాని పంట తిందువు. నువ్వు ప్రయాసపడాలి బాబు, ఎందుకంటే నువ్వు పాపం చేసినావు. ఈ ప్రయాస పాపం చేయకముందు లేదేమో. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. చెమట కార్చాల, అంతకుముందు మొత్తం ఏసీ ఉండేదేమో. కానీ పాపం వచ్చిన తర్వాత ఏమైంది? యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. పని యొక్క తీవ్రత పెరిగింది. ఇన్ అదర్ వర్డ్స్, ద వర్క్ ఈజ్ అ ప్లాన్ ఆఫ్ గాడ్ అండి, సింపుల్గా చెప్పాలంటే. ద వర్క్ ఈజ్ అ డిజైన్ ఆఫ్ గాడ్. And don't look down on your work, because it is God who gave you that work. అసలు ఎందుకంత, ఇప్పుడు 10 మంది పని చేయకపోతే మనం ఇట్లా కూర్చునే వాళ్ళమా అండి? ఎవరో పని చేస్తేనే కదా మైక్ వచ్చింది, ఎవరో పని చేస్తేనే కదా మీరు కూర్చున్న కుర్చీ వచ్చింది, ఎవరో పని చేస్తేనే కదా ఆ లైట్ వచ్చింది, లేకపోతే ఆ ఏసీ వచ్చింది. పని చేయకపోతే ఇవన్నీ వచ్చేవా? So in other word, God designed the work so that we can be mutually benefited. వర్క్ లేకపోతే మనకు మ్యూచువల్ బెనిఫిట్ ఉండేది. సంబడి ఈజ్ వర్కింగ్ సమ్వేర్, దట్స్ వై యు ఆర్ హ్యావింగ్ అ కంఫర్ట్ ఇన్ యువర్ డైలీ లైఫ్. అది నువ్వు పనులు తోముకునే పేస్ట్ నుంచి రాత్రి నువ్వు పెట్టుకునే మస్కిటో కాయిల్ వరకు కూడా ఎవరో పని చేశారు కాబట్టే నీ జీవితంలో అది అలో చేయబడ్డది. సో వర్క్ ఈజ్ డిజైన్డ్ బై గాడ్. దేవుడు అది ఇచ్చాడు అని మనం గమనించాలి. 5వ మాట, బైబిల్ పరంగా చూస్తే పని గురించి చెప్తున్నాను నేను. బైబిల్ పరంగా మాట్లాడితే బయట ఏం మాట్లాడుకుంటున్నారో మనకు అనవసరం, బయట ఏ విధంగా చూస్తున్నారో మనకు అనవసరం. బట్ మనం బైబిల్ పట్టుకున్న క్రైస్తవులుగా బైబిల్ నుంచి మనం మాట్లాడితే దెర్ ఈజ్ నో స్పిరిచువల్ వర్క్ అండ్ సెక్యులర్ వర్క్. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇక్కడికి రాగానే వచ్చి స్పిరిచువల్, ఓకే, బయటికి పోగానే సెక్యులర్. సో ఇక్కడనేమో చాలా హార్ట్ పెట్టి పని చేయాలా, ఇక అది సెక్యులర్, అది దేవునికి సంబంధించింది కాదని చెప్పేసి దాన్ని చాలా నెగ్లిజెంట్ చేయడం. కానీ బైబిల్ పరంగా స్పిరిచువల్, సెక్యులర్ అన్న డివిజన్ లేదు. ఏముంది బైబిల్లో? ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్. 1 Corinthians 10:31 మనందరికీ తెలుసా? మీరేమి చేసినను, మీరు భోజనము చేసినను, మీరు పానము చేసినను, మీరేమి చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఎందుకు చేయాలా?
ఎందుకు చేయాలా? ఎందుకు చేయాలో తెలుసా అండి? ఇది 10వ అధ్యాయం 31వ వచనం కదా. 6వ అధ్యాయం దగ్గరికి వెళ్ళండి ఒకసారి. 1 Corinthians chapter 6 verse 19 and 20. మీరేమి చేసినా దేవుని మహిమ కొరకు చేయుడి అని చెప్పాడు కదా పౌలు. ఎందుకు పౌలు అని అంటే, ఇదిగో 6వ అధ్యాయంలో 19-20 వచనాలు చూపిస్తున్నాడు. చూస్తున్నారా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ ఇన్డ్వెల్ట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ బాడీస్. మన దేహములో ఎవరున్నారంట? పరిశుద్ధాత్ముడు ఆలయముగా ఉన్నాడు. మన దేహములో పరిశుద్ధాత్ముడు ఆలయముగా ఉన్నాడు అని చెప్పి 20వ వచనం చూడండి. మీరు మీ సొత్తు కారు. మా సొత్తు కాదా? అదేంటి, ఎందుకు కాదు మా సొత్తు అని అంటే, పౌలు అంటున్నాడు, విలువ పెట్టి కొనబడిన వారు. హలో క్రిస్టియన్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. యు ఆర్ నాట్ యువర్ ఓన్. నీవు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి, నా లైఫ్ నా ఇష్టం అని బతకడానికి నీకు లగ్జరీ ఇవ్వబడలేదు. యు డోంట్ హ్యావ్ దట్ లగ్జరీ టు సే దట్ దిస్ ఈజ్ మై లైఫ్, I can live according to my principles and standards. No! ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీవు విలువ పెట్టి కొనబడ్డవాళ్ళు. ఎవరు పెట్టారు విలువ? ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు పెట్టాడు. తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. కాబట్టే మీరేమి చేసినా నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు, నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు. నువ్వేం చేసినా ఏం చేయాలంటే ఇప్పుడు దేవుని మహిమ కోసం చేయి. ఎందుకంటే నేను నిన్ను కొనుక్కున్నా బై. నీకు ఇష్టం వచ్చి బతకడానికి లేదు. యు ఆర్ నాట్ ఇన్ యువర్ ఓన్ స్టాండర్డ్స్ అండ్ ప్రిన్సిపల్స్. యు బిలాంగ్ టు మీ అండ్ యూ హ్యావ్ టు ఒబే మీ. మనం దేవుని మహాకృప చేత రక్షించబడ్డాం. ఇప్పుడు మన దేహాల్లో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేసినా దేవుని మహిమ కోసమే చేయాలి. సిస్టర్స్, ఈ మాట వినండి. మీరు ఇంట్లో యుటెన్సిల్స్ తోమినా, మీ వాష్ బేసిన్లో మీరు బట్టలు ఉతికినా, మీరు బూజు దులిపినా, అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు మీ ఇంట్లో ఉన్న బాత్రూమ్స్ క్లీన్ చేసిన, ఎవరి కోసం చేస్తున్నారో తెలుసా? దేవుని మహిమ కోసం చేస్తున్నారు. ప్లీజ్ లిసన్ టు మీ దిస్ కేర్ఫుల్లీ. మనం ఏం చేసినా దేవుని కోసం చేస్తున్నామన్న అవగాహన లేకపోవడం వల్లనే మనం చేసే పనుల్లో మనకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. మీరు ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నా, మీరు రోడ్లు ఊడ్చినా, చెత్తెత్తే పనైనా, మేస్త్రి పనైనా, డ్రైవర్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, డాక్టర్ అయినా, టీచర్ అయినా, హౌస్ వైఫ్ అయినా, పాస్టర్ అయినా, ఎవాంజలిస్ట్ అయినా, అందరూ కూడా దేవుని దృష్టిలో సమానమే. వాళ్ళందరూ కూడా పని చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దేవుని మహిమ కోసం మాత్రమే పని చేస్తున్నారు. ద దరిద్రం ఆఫ్ ఇండియా ఈస్, we talk about dignity of labor, but we don't practice the dignity of labor. That is the daridram of India. You know what is dignity of labor? Wikipedia ee vidhanga define chestadi. All types of jobs are respected equally. Please listen to me this carefully. All types of jobs are respected equally. And no occupation is considered superior, and none of the jobs should be discriminated on any basis. And we do exactly the opposite. సార్వత్రిక నిర్వచనానికి సరిగ్గా వ్యతిరేకంగా బ్రతికే క్రైస్తవులం మనం. అన్ని పనులు ఒకే విలువను కలిగి ఉన్నాయి. ఏ బేసిస్ మీద అయినా సరే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే తేడా మనం చూపించొద్దు. రెస్టారెంట్కి పోయినప్పుడు ఉంటారు కదా ఎవరు తెచ్చేవాళ్ళు. వెయిట్ ఎట్లా చూస్తాం మనం? ఈ మధ్యలో వెయిటర్ అంటున్నాం, ఒకప్పుడు సర్వర్.
దాని మీద సినిమాలు కూడా వచ్చినాయి కదా. సర్వర్. ఇంకా 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 చాలాసార్లు వాళ్ళని చాలా తక్కువ చేసి చూస్తాం మనం. 5 స్టార్కి పోతే మాత్రమే థ్యాంక్ యూ. సుబ్బయ్య గారు హోటల్కి పోయి చూడండి, మనమేదో పెద్ద హీరోలము, వాళ్ళేదో జీరోలు అన్నట్టు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవ్రీబడి ఈజ్ బేరింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. డూ యూ నో దట్? And your image is to somewhat restored, their image is not restored, still it is marred. యేసుక్రీస్తు కార్యం ద్వారా నీ ఇమేజ్ కాస్త రిస్టోర్ అయ్యింది. నువ్వు యేసు ప్రభుని అంగీకరించావు, వాళ్ళ ఇమేజ్ ఇంకా అదే బ్లర్గా ఉంది, ఇంకా యేసు ప్రభు వాళ్ళ జీవితంలో కార్యం చేయలేదు. కానీ మనందరం కూడా దేవుని చేత చేయబడ్డాం. That should encourage you to value everyone. ఆ చెత్తెత్తే వాడినైనా సరే నువ్వు గౌరవించాలి. ఏ పనైనా సరే అది మన క్షేమం కోసం దేవుడు దయచేశాడు. వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ ప్లేస్ని బట్టి మనం ఎప్పుడు వాళ్ళను తక్కువ చేయొద్దు. ఇప్పుడు మనం ఎఫెసీ పత్రిక దగ్గరికి వద్దాం. చూద్దాం ఎంతవరకు అవుతుందో అంతవరకు ఫినిష్ చేస్తాం. ఎఫెసీ సంఘంలో ఉన్న దాసులకు, యజమానులకు ఆయన ఈ మాట రాస్తున్నాడు. బహుశా పౌలు మనసులో, ఇదిగో మీరు ఆత్మపూర్ణులైన దాసులుగా ఉన్నారు కాబట్టి, ఆత్మపూర్ణులైన యజమానులుగా ఉన్నారు కాబట్టి, మీకు నిజంగా ఆత్మపూర్ణులైన క్రైస్తవులుగా ఉండడం అంటే ఏంటో నేను నేర్పిస్తాను, లేకపోతే దేవుడేం ఉద్దేశించాడు అని ఇక్కడ బహుశా పౌలు ఆ మాటలు రాస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం చెప్పనివ్వండి. ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్న ఆ దాసులు, ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్న ఆ యజమానులు ఇప్పుడు రక్షించబడి సంఘంలో ఉన్నారు. వాళ్లకు పౌలు మాటలు రాస్తున్నాడు. దేవునికే పక్షపాతం లేదు ఇక్కడ. ఓకే, మీకు గలతీ పత్రికలో కూడా ఆ మాట ఉంటుంది. గలతీ పత్రికలో పౌలు రాస్తూ ఏ భేదము లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు. సో దేవుడికి పక్షపాతం లేదు. అందరూ క్రీస్తు యేసునందు ఏకముగా ఉన్నారు అంటాడు గలతీ పత్రికలో, అవునా కదా? సో దేవుడికే పక్షపాతం లేదు. ఒకప్పుడు ఈ 2 రకాల ప్రజలు కూడా పాపానికి దాసులుగా ఉన్నారు. దేవుడు వాళ్ళను క్రీస్తులో ఐక్యపరిచారు. ఆ ఐక్యతలో ఉన్న వాళ్ళకి ఆయన ఈ మాటలు రాస్తున్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ ఇంకో మాట చెప్పనివ్వండి. మీరు యేసుక్రీస్తుని ఇంకా అంగీకరించకపోతే, విశ్వసించకపోతే, మీరు ఇంకా పాపానికి ఏమున్నారంట? దాసులుగా ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు బీ అ బాండ్ సర్వెంట్ ఆఫ్ సిన్, బికాజ్ యూ విల్ రీప్ ద కాన్సిక్వెన్సెస్. నువ్వు పాపానికి బానిసగా ఉంటే పాపానికి ఫలితాన్ని నువ్వు కోస్తావు. నువ్వు యేసుక్రీస్తుకు బానిసగా ఉంటే, మనం అందరం యేసుక్రీస్తు బానిసలం బై ద వే, వన్స్ వి బిలీవ్ ఇన్ ద గాస్పెల్. కానీ నువ్వు ఇంకా సాతాను బానిసగా, దాసుడిగా ఉంటే, లెట్ మీ టెల్ యూ స్ట్రైట్ ఫార్వర్డ్లీ, ఓపెన్లీ, ట్రాన్స్పరెంట్లీ దట్ యు ఆర్ గోయింగ్ టు హెల్. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించకపోతే, నీ యజమానిగా అపవాది స్థానాన్ని తీసేసి యేసు క్రీస్తును నువ్వు యజమానిగా పెట్టుకోకపోతే, ఇన్ అదర్ వర్డ్స్, నువ్వు గాస్పల్ని బిలీవ్ చేయకపోతే మాత్రం నువ్వు ఒకరోజు నరకానికి వెళ్తున్నావు. నీ యజమాని యేసుక్రీస్తు ప్రభు అయితేనే నీకు నిత్య జీవం, నిత్య సంతోషం. నువ్వు సంఘానికి ఎన్ని రోజులన్నా రావచ్చు, నువ్వు ఎన్నన్నా పాటలు పాడవచ్చు, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టొచ్చు, నువ్వు సంఘంలో బాగా డబ్బులు ఇవ్వచ్చు, ఇవేవి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేవు. కేవలం యేసుక్రీస్తు ప్రభువు దాసుడిగా ఉంటేనే, సాతాను బానిసత్వం నుంచి విడిపింపబడితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. అది నీ అంతటా నీ వల్ల కాదు, నీ వల్ల చేత కాదు, నా వల్ల చేత కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే, గాడ్ ఈస్ కాలింగ్ యూ టు రిపెంట్ and take Lord Jesus Christ as your master. It is better and blessing to be under the master Lord Jesus Christ, and if you are under the master of lies, then your life is gone. యేసు ప్రభు దగ్గరికి ఇంకా ఎవరైనా రాకపోతే దయచేసి మీరు రండి. ఒకవేళ మీరు వస్తే, ఇదిగో ఆయన చెబుతున్న మాటలు చూడండి. దాసులారా,
మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. న్యూ టెస్టిమెంట్లో ఓల్డ్ పౌలు రాస్తున్నప్పటి దాసులు యజమానులు లేరు, కాకపోతే ద సేమ్ ప్రిన్సిపల్స్ అప్లికబుల్ ఇన్ అవర్ వర్క్ లైఫ్. మన పని జీవితంలో, మన ఉద్యోగాల్లో ఇవే నియమాలు వర్తిస్తాయి. సో ఇన్ అదర్ వర్డ్స్ పౌలు మనకేం చెప్తున్నాడంటే, ఉద్యోగులారా మీ యజమానులకు లోబడి ఉండుడి. వర్కర్స్, బీ ఒబీడియంట్ టు యువర్ మాస్టర్. మీ శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఇన్ అదర్ వర్డ్స్ పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు ఒక యజమాని కింద పని చేస్తే మీ యజమానిని గౌరవించండి, వారికి విధేయత కలిగి పని చేయండి. ఎందుకు పని చేయాలంటే, ఈ మాట గమనించండి, ప్రతి అధికారం, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఆ పురుషులు స్త్రీలకు వచ్చినప్పుడు కూడా, ప్రతి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దేవుని నుంచి వచ్చింది. అధికారులను దేవుడు నియమిస్తాడు. ఒక్కసారి మన ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, లేకపోతే మన మీద ఉన్న అధికారులందరినీ తీసేసి చూడండి, మన భారతదేశాన్ని కుక్కలు చింపిన విస్తిరిలాగా అవుతుంది. అధికారులు మన మీద ఏం చేస్తున్నారంటే మనల్ని క్రమపరుస్తున్నారు, రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనల్ని క్రమపరిచి నడిపిస్తున్నారు. అవి లేకపోతే, అధికారులు లేకపోతే మన ఒరిజినల్ సిన్ బయటికి వస్తుంది, విచ్చలవిడి జీవితం గడుపుతాం. సో అధికారులు దేవుడు నియమించిన వ్యక్తులు. రోమా 13:1 ఆ మాట ఉంటుంది, ప్రతివాడు పై అధికారులకు లోబడాలి, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. సో మీ ఆఫీస్లో ఉన్న అధికారి, మీ ఏమంటారు, ఆఫీస్ కాకుండా ఇంకా వేరే పదం వస్తలేదు నాకు, పనిచేసే చోట, ఓకే, మీ హాస్పిటల్, ఓకే, మా హాస్పిటల్లో, లేకపోతే మీ స్కూల్లో, ఓకే, ఏదైనా కావచ్చు, పైన అధికారులు ఉంటారు. అధికారులు ఎవరు నియమించారంట? ఇది గుర్తుపెట్టుకోండి. వెన్ యూ సీ యువర్ బాస్, ఆల్వేస్ రిమెంబర్ దట్ ఈస్ అపాయింటెడ్ బై గాడ్. ఆ కఠినాత్ముడు కావచ్చు, పార్షాలిటీ చూపిస్తుండొచ్చు, అది కాదు మ్యాటర్. అక్కడ ఫస్ట్ బైబిల్ సత్యాన్ని అంగీకరించి, హీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అధికారి బై గాడ్. నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్. అది రాజకీయంగా చూసినా సరే, నీ పని ప్లేస్లో చూసినా సరే, దేవుడు అంటున్నాడు వారికి విధేయత కలిగి పని చేయండి. ఎలా పని చేయాలి? 3 విషయాలు చెప్తాను. ఎలా పని చేయాలి? 3 విషయాలు. ద ఫస్ట్ థింగ్ మీరు ఆ వచనంలోనే చూడొచ్చు, యథార్థ హృదయం కలిగి పని చేయాలి. ఉద్యోగులారా, వర్కర్స్, ప్లీజ్ లిసన్ టు దిస్ బిబ్లికల్ ప్రిన్సిపల్, బైబిల్ కమాండ్, వర్క్ విత్ సిన్సియారిటీ. యథార్థ హృదయం ఉండాలి మీకు పనిచేసే దగ్గర. సూపర్ఫిషియల్ కాదు, పైన పని చేయడం కాదు, నీ మనసు పెట్టి, నీ హోల్ హార్ట్ దాంట్లో పెట్టి యథార్థంగా కష్టపడి నీ పని చేయాలా. నువ్వు సాఫ్ట్వేర్ జాబర్ అయినా, డాక్టర్ అయినా, టీచర్ అయినా, వాట్ ఎవర్ యూ మే బీ, యూ పుట్ యువర్ హార్ట్ ఇన్ యువర్ వర్క్ బికాస్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. ఆయన ఉన్నప్పుడు ఒకలాగా, బాస్ ఉన్నప్పుడు, బాస్ లేనప్పుడు ఒకలాగా కాదు. బాస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఫోకస్ పెడతావో, బాస్ లేనప్పుడు కూడా సిన్సియారిటీ, హృదయపూర్వకంగా నీ మనసు పెట్టి, నీ శక్తి పెట్టి దాన్ని చేయాలి. అండ్ బై ద వే, వెన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ ఆఫీసెస్, డోంట్ వేస్ట్ టైం. బికాస్ గాడ్ ఈస్ కాలింగ్ యూ టు బీ అన్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్. రెండవ మాట, భయముతో వణుకుతో మీ యజమానికి విధేయులై ఉండుడి. భయముతో అంటే బాస్ అక్కడ రాగానే వస్తున్నాడు నాయన, అది కాదు భయముతో వణుకుతో అంటే. మనం లాస్ట్ టైం కూడా చూసాం. ఏంటంటే భయముతో అంటే రెవరెన్స్. కొందరు అట్లా ఉంటారు, వాడు వస్తున్నారంటేనే వీళ్ళు భయం అవుతుంటుంది అన్నట్టు. ఎందుకంటే అట్లుంటారు ఆయన, కొందరు బాసెస్ అట్లుంటారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న పదం ఏంటంటే రెవరెన్స్, రెస్పెక్ట్, గౌరవం కలిగి పని చేయాల. ఇన్ అదర్ వర్డ్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, యజమాని అక్కడ ఉన్నాడు అనుకో, ఓకే, ఆయనను కొండెక్కిచ్చేసావు. సార్ మీరు సూపర్ సార్, అసలు సార్ ఎప్పటి నుంచి సార్ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 15 years. భలే చేస్తున్నారు సార్ మీరు, మీకు చాలా ఓపిక సార్. అసలు మేడం కూడా పర్లేదా సార్, బాగానే ఇంట్లో
ఇంట్లో ఇంట్లో చూపించలేడు కాబట్టి మీ మీద చూపిస్తున్నా అని అనుకుంటాడు మనసులో ఆయన. ఆయన అలా పక్కకి వెళ్ళిపోగానే పొయ్యాడురా బాబు ఇంత పక్కలతోటి తెలుసుగా మనోడి గురించి, ఇక్కడే ఇదంతా మనోడు లైఫ్ అదేమో తెలియదా మనకు. సో వి గాసిప్ రైట్. ఆయన ఉన్నప్పుడు మాత్రం సూపరు, ఆయన పోయినంత మాత్రం నువ్వు ఒక లోఫరు. బాస్ మీద, మన యజమాని మీద కొండాలు చెప్పకుండా, దిస్ ఈస్ వన్ ఆఫ్ మై స్ట్రగుల్ ఆల్సో. అంటే నేను గంటల తరబడి గాసిప్స్ మాట్లాడాను, కానీ వాళ్ళ వీక్నెసెస్ చాలా ఎవిడెంట్గా కనబడతా ఉంటే ఏంటిది ఇట్లుంటే మంచిది కదా, కొంచెం పాలిష్డ్గా గాసిప్ ఉంటుంది అనమాట. ఇట్లుంటే మంచిది కదా, అసలు ఇట్లా ఉండాలి కదా వ్యక్తులు, ఎట్లుంటారు అబ్బా ఇట్లా, అసలు వాళ్ళు ఉన్నప్పుడు అనువరాదు అదే మాట. అస్సలు భయముతో వణుకుతో, అంటే రెస్పెక్ట్ ఇన్ యువర్ హార్ట్ అండ్ రెస్పెక్ట్ అవుట్ సైడ్ యాజ్ వెల్. భయముతో వణుకుతో. మూడవది, ఈ రెండు చేయాలంటే, ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను, మేబీ నెక్స్ట్ టైం మనం కంటిన్యూ చేద్దాం. ఈ రెండు చేయాలంటే ఇదిగో, మొదట నీ యజమాని క్రీస్తు అని గమనించాలి. యర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ వర్క్ ప్లేస్లో నువ్వుంది నీ అక్కడ శారీరక యజమాని కిందే ఉన్నావు, కానీ ద అల్టిమేట్ బాస్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్ ఈజ్ నాట్ దట్ బాస్, బట్ ద బాస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నీకు ఉద్యోగం ఇచ్చింది ఆయన, నిన్ను ఉద్యోగంలో పెట్టింది ఆయన, నీకు అల్టిమేట్ యజమాని యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఆయనకు వలె నువ్వు యజమానికి సేవ చేసినట్టుగా పనిచేయాలి, కానీ ఇదిగో ఈ బాస్లను పెట్టుకొని కాదు. దే ఆర్ ద మీన్స్, డెఫినెట్లీ దే ఆర్ దేర్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్, బట్ యువర్ అల్టిమేట్ బాస్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది కూడా పౌలే చెప్తున్నాడు 3 సార్లు. చూడండి ఆ 5 వచనాల్లో 3 times he brings Lord Jesus Christ. 5వ వచనం క్రీస్తునకు వలె, 6వ వచనం క్రీస్తు దాసులమని ఎరిగి, 7వ వచనం ప్రభువుకు చేసినట్టే మాటి మాటికి చెబుతున్నాడు, క్రైస్ట్ ఈజ్ యువర్ బాస్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్, సో వర్క్ అంటు లార్డ్ జీసస్ క్రైస్ట్. మనదెంత కొన్నిసార్లు ఎట్లుంటుందంటే, ఉద్యోగం రాదు, ఓకే, మనం ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, సంఘానికి చెప్తాం, ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి సిస్టర్ అని ఉద్యోగం కోసం. అంటే చేస్తారు. లాస్ట్కి దేవుడు తన మహాకృపలో ఏమిస్తాడు, మనకు ఉద్యోగం ఇస్తాడు. హల్లెలూయా. ఆ రోజు సండే మనకు స్పాన్సర్ చేస్తాం, ఓకే, బిర్యానీ పెట్టిస్తాం, దేవానికి స్తోత్రం, కృతజ్ఞతలు అని చెప్తాం. 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది, అయిపోయి స్టార్ట్. ఇంకా అబ్బా ఏంటి జాబు కష్టంగా ఉందిరా బాబు. ఒక్క నిమిషం, 6 నెలల క్రితం ఎవరిని అడిగినావు నువ్వు? సెలబ్రేట్ చేసుకున్నావు కదా. మరి దేవుడిచ్చిన జాబే ఇప్పుడు నీకు ఇంత పెద్ద కష్టం అయ్యి ఎట్లా కూర్చుంది? సో ప్రాబ్లం ఇచ్చిన దేవుడిదా లేకపోతే నీదా? We don't value the job. We don't value the job because we don't understand it is from the Lord. నువ్వు సెటిల్ కాగానే దేవుడు మర్చిపోతావు. నువ్వు లేనప్పుడు మాత్రం డెస్పరేట్ ఉన్నావు కాబట్టి దేవుడు దేవుడు దేవుడు. తర్వాత దేవుడిస్తే ఆ తర్వాత మాత్రం అక్కడ ఉన్న చిన్న స్ట్రగుల్స్, చిన్న చిన్న కష్టాలు చూసి ఏమో ఇది దేవుని చిత్తం కాదేమో, పెద్ద పెద్ద స్పిరిచువల్ మాటలుగా దేవుని చిత్తం కాదేమో ఇది, అందుకే దేవుడి ఇట్లా కష్టాలు. ఓహో, ఆ కొత్త ఆఫీస్కి పోగానే నువ్వు మంచి కంఫర్ట్ వస్తుందా? చెప్పండి, ఏ ఆఫీస్లో కష్టం లేదు? ఏ జాబ్లో కష్టం లేదు? నీ లైఫ్లో కష్టం లేదా? మన శరీర సంబంధమైన యజమానిని సంతోషపెట్టువారై మనం పని చేయకూడదంటే, ఈ మాట వినండి, మన యజమాని యేసుక్రీస్తుని పని దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం అని మనం మాటి మాటికి గుర్తు చేసుకోవాలి. మనం పని చేస్తుంది యేసుక్రీస్తు ప్రభువుకని మనం గుర్తు చేసుకోవాలి. అది ఎప్పుడు కుదురుతుందంటే నీకు క్రీస్తుకు ఉన్న మంచి సంబంధాన్ని బట్టి అది
ప్రభావితం అవుతుంది. ద ఎఫెక్ట్ ఎక్కడ పోతుందంటే నీకు ద రైట్ రిలేషన్షిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేది సరిగ్గా ఉండదు. యూ డోంట్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ఈవెన్ ఇన్ యువర్ వర్క్, బికాస్ యూ డోంట్ హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మన సంబంధం బాగుంటే మనం మన పని ప్రదేశంలో మంచి ఉద్యోగులుగా ఉంటాం, మన యజమానులకు విధేయత కలిగి ఉంటాం. అంటే వాళ్ళు పాపం చేయమన్నా నువ్వు ఎస్ సర్ ఎస్ సర్ ఎస్ సర్ అని గొర్రెల్లాగా తలుపుమని అక్కడ అంటలేదు. ఓకే, విధేయత కలిగి ఉండడం అంటే వాళ్ళు పాపం చెప్పినప్పుడు కూడా పాపం చేయమని కాదు. ద సేమ్ వే ఉమెన్ లోబడి ఉండండి భర్తకు. భర్త పాపం చెయ్యి అని అంటే భార్య లోబడి ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె క్రీస్తుకు వలె భర్తకు లోబడుతుంది. అంతేగాని క్రీస్తు ఆజ్ఞలను పక్కన పెట్టి భర్తకు లోబడమని కాదు అక్కడ. ఇన్ ద సేమ్ వే యజమాని పాపం చేయమన్నప్పుడు పాపం చేయాల్సిన అవసరం లేదు. సార్ నేను చెయ్యను, దయచేసి ఈ విషయాన్ని నాకు ఇవ్వకండి. ఐఎమ్ ఎ క్రిస్టియన్. బై ద వే మెనీ టైమ్స్ వీ డోంట్ రివీల్ అవర్ క్రిస్టియానిటీ ఇన్ అవర్ వర్క్ ప్లేస్. దాచుకుంటాం ఇట్లా, ఎక్కడ క్రైస్తవులను తెలిసిపోతుందేమోనని. యూ హ్యావ్ టు టెల్ జెంట్లీ, ఆబ్వియస్గా జెంటిల్గానే చెప్పాలి, నేను చెయ్యను, ఎందుకంటే మై బాస్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ ఇంట్రడక్షన్లో కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. దేవా, నువ్వు మమ్మల్ని, పాపానికి దాసులుగా ఉన్న మమ్మల్ని విడిపించి నీ దత్తపుత్రులుగా చేసుకున్నావు ప్రభువా. ఇదిగో మేము ఇప్పుడు దేవుని పిల్లలం. 1 యోహాను 3:1 మీరు దేవుని పిల్లలే. దేవా, అంత గొప్ప ధన్యత మీరు ఇచ్చారు. మా యజమానిగా మీ కుమారుడైన క్రీస్తును మీరు ఉంచారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అటువంటి గొప్ప ధన్యత కలిగిన క్రైస్తవులుగా, పనివారిగా దేవా మేము మా వర్క్ ప్లేసెస్లో మీ కొరకు, మీ మహిమ కొరకు పని చేయడానికి కృప దయచేయండి. మా యజమానుల పట్ల గౌరవం కలిగి, భయముతో, వణుకుతో, యథార్థమైన హృదయం కలిగి, సిన్సియర్గా మా శక్తి పెట్టి పని చేయడానికి కృప దయచేయండి. ఎందుకంటే మేము మీ మహిమ కోసం చేస్తున్నాం. మేము భోజనం చేసినా, పానం చేసినా మీకోసం చేస్తున్నాం ప్రభువా. కాబట్టి మా వర్క్ ప్లేస్లో అటువంటి దృక్పథాన్ని మాకు ఇవ్వమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.